అన్న నమస్తే. నమస్తే. మీరు జిహెచ్ఎంసీ వాళ్ళ సూపర్వైజరా? అవునండి. ఆ! నేను ఇక్కడ జేహెచ్ఎం సూపర్వైజరు ఈ ముసాపేట్ గుడ్షే రోడ్ ఏరియా. ఆ! చెప్పండి. ఓకే. ఎట్లా అంటే మీ వర్క్ ఏముంటదన్న? మా వర్క్ ఏందంటే మేము ఎర్లీ మార్నింగ్ 5 ఇక్కడ రావాలండి. ఆ! 5 వచ్చి మా అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఆ! స్వచ్ఛ ఆటోలో అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా జీవీపీలు అంటే ఎక్కడైనా స్వీపింగ్ పాయింట్స్ చెత్త ఉంటాయి కదా, హ్మ్. వాళ్ళకు ఫోటోలు పెట్టేసి అటెండెన్స్ తీసుకోవాలి. స్వచ్ఛ ఆటోలో అటెండెన్స్ ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది సార్. ఎర్లీ మార్నింగ్ ఓకే. వర్కర్ల అటెండెన్స్ మార్నింగ్ అంటే ఏ టైంకి వస్తారన్న డైలీ మార్నింగ్? మేము 5:30 హ్మ్. 5:30 వరకు వచ్చేస్తాం. హ్మ్. అటెండెన్స్ 5:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. ఓకే. మేము 5:30 వరకు వచ్చేసి అటెండెన్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎంతమంది ఉంటారు మొత్తం జిహెచ్ఎంసీ వర్కర్లు ఇక్కడ మీ దగ్గర? టోటల్గా అంటే అంత ఐడియా లేదు, 500 చేంజ్ వరకు ఉంటారు. ముసాపేట్ సర్కిల్ ఇప్పుడు వాళ్ళందరినీ మేనేజ్ చేసేది ఎవరు? మేనేజ్ చేసేది కమిషనర్ సార్ ఉంటారు, ఆ! జడ్జి సారు, మళ్ళీ డిఈ సారు, ఎస్ఎస్ వీళ్ళందరూ ఉంటారు మా పై అధికారులు. ఓకే. సూపర్వైజర్‌గా మీరు ఎంతమందిని మేనేజ్ చేస్తున్నారు? నేను 21 మెంబర్స్ని మేనేజ్ చేస్తున్నాను. 21 మెంబర్స్ అంటే ఇప్పుడు వరకు. డివైడ్ చేసి ఎక్కడైతే వర్క్ ఉందో ఒక 5 మెంబర్స్ లాగా డివైడ్ చేసి ఎస్, పంపిస్తారా? అవును. ఒక్కో గ్రూప్కి 7 మెంబర్స్ ఉంటారు. ఓకే. 3 గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సో 21. 21. 21లో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్కరికి వీక్ ఆఫ్ ఉంటుంది. ఓకే. వీక్ ఆఫ్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేయాలన్నమాట. ఓకే. కొంతమంది డుమ్మాలు కూడా కొడుతుంటారు. ఆ! చెప్పకుండా చేయకుండా డుమ్మాలు కూడా కొడుతున్నారు. ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు డుమ్మాలు కొట్టినప్పుడు ఇక వచ్చిన వారే చేస్తారు. ఇక వచ్చిన వారు చేయనంటే సార్ వాళ్ళు డుమ్మాలు కొట్టితురు, వాళ్ళని ఏమన్నారు, మాతోడే చేపిస్తారు పని అని వీళ్ళు అంటారు. బాధలు కూడా ఉంటాయి. వీళ్ళకి బాధలు ఉంటాయి. ఇక మేము ఖచ్చితంగా డివైడరు ఇప్పుడు ఈ గూడ్స్ చెరువులను అయితే టూ మచ్గా లారీలు బాగా తిరుగుతుంటాయి. దుమ్ము ఎక్కువ ఉంటుంది. ఈ లారీల దగ్గరనే ఇక కిందికి వెళ్ళి కూడా మేము మట్టి అవన్నీ చెత్త చెదరం అంతా తీస్తుంటాం. ఈ లారీలు వాళ్ళు పార్క్ చేసి అక్కడనే చెత్త కింద డంప్ చేస్తారు. లారీ వాళ్ళు డంప్ చేసి అక్కడనే వంట చేసుకుంటారు, అక్కడనే గిన్నెలు కడుక్కుంటారు, ఇక వెళ్తారు. ఇక ఎక్కడికెళ్ళో దూరం నుంచి వస్తారు వాళ్ళు, వాళ్ళే చేసి పోతారు ఇక లారీల వాళ్ళు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ కూడా చెత్త ఆటోకి ఏమని చెప్తుంటే రోడ్డు మీదనే పడేస్తుంటారు సార్. మేము వాళ్ళకి చెప్పి మాకు గొంతులు పోతున్నాయి. ఈ పబ్లిక్లో అవేర్నెస్ రావట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎందుకు ఆటో లేకుండా రోడ్డు మీద చేస్తారు? ఆ ఇంటింటికి ఆటో వచ్చినా అని కూడా వాళ్ళు రోడ్డు మీద తీసుకొని వస్తారు. ఇప్పుడు బైక్ మీద వస్తారు. ఆ బైక్ మీద వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గమనిస్తారు, ఇక్కడ ఎవరు ఉన్నారా లేదా కావలేరు అనుకో బాజాప్తా వేసి పోతారు. కావలూరు అనుకోండి, ఇక స్పీడ్గా వెళ్ళిపోతుంటారు వెహికల్. వెళ్ళిపోయి ఇక ముంగడ పడేసి వెళ్ళిపోతూనే ఉంటారు. వీళ్ళకు ఎంత చెప్పినా వీళ్ళు మారతలేరు సార్ పబ్లిక్. ఇంకోటి ఏంటంటే ఇంటికి 100 రూపాయలు ఇవ్వడానికే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందంట. ఇక్కడ ముస్కిపేట ఏరియాలో శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు. వాళ్ళు 100 రూపీస్ ఇవ్వండి అంటే మాకు డ్యూటీ ఉండదు, మాకు కూలీ లేదు, మేము ఎట్లా ఇవ్వాలి, నెలకు 100 ఆటో అయినాకి ఇవ్వమంటే ఇయ్యరు. రోడ్డు మీద తీసుకొచ్చి వేస్తుంటారు సార్. అంటే కంపు చెత్త తీసుకోబోతుంటే నెలకు 100 రూపాయలు ఇవన్నీకే వాళ్ళకు కష్టం అనిపిస్తుంది అని అలా అంటారు. కష్టమేం కాదు, అది ఈజీగా ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళు కూరగాయలు తెచ్చుకుంటారు, పండ్లు తెచ్చుకుంటారు, తింటారు, బియ్యం తెచ్చుకుంటారు, కిరాయి కట్టుకుంటారు, అన్నీ కడతారు, కరెంట్ బిల్లు. మరి చెత్త ఆటో అయినాకు 100 రూపాయలు ఎన్నికే వాళ్ళకు చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయి ఈయనకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి, రోడ్డు మీద పడేసి అయిపోతుంది అనే ఫీలింగ్ తోటి ఉంటారు సార్. పెట్రోల్ కాలినా ఓ 4 సార్లు రోడ్డు మీద పోస్తారు. ఇక డ్యూటీలు వెళ్ళే వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే ఎక్కువ శాతం సార్. సాఫ్ట్వేర్ వాళ్ళు, ఈ వాచ్మెన్ డ్యూటీ చేసే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్తుంటారు కదా, ఇక వాళ్ళు డబ్బు ఇచ్చే అవసరం లేదు. ఆటో అయినాకి నెలకు 100 ఎందుకు ఇవ్వాలి అని రోడ్డు మీద పడేసి పోతారు. రోడ్డు మీద పడేసి పోతారు. అది మేము తీయాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మళ్ళీ పబ్లిక్ కూడా రోడ్డు మీదనే టాయిలెట్ వస్తుంటారు. వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు కదా టాయిలెట్, అదేందో బయటకు వచ్చినాకనే వాళ్ళకి గుర్తొస్తుంది. ఇక అక్కడ లేడీస్ ఉండే ఎవరన్నా ఉండని ఇక గోడల మీద పోసి పోతుంటారు. అది కూడా అక్కడ పని చేయాలంటే వీళ్ళకు ఎస్ పబ్లిక్లో అవేర్నెస్ చాలా లేదు సార్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా రోడ్డు మీద చెత్తేసి పోతున్నారు, చదువు లేని వాళ్ళేమో రోడ్లన్నీ నీట్గా చేస్తున్నారు. ఏందో సార్ మరి ఇది ఎందుకు? మరి సమాజము చదువు వాళ్ళని అంత మారుస్తుందంటే నేను అసలు అర్థమవుతలేదు. చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ పెంచుకొని ఆటో అయినా వేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈరోజు రాలేడు, రేపు ఎట్లయినా వస్తాడు ఆటో. ఒకవేళ రాకపోతే కంప్లైంట్ ఇవ్వండి. అది ఇయ్యరు, ఏమి ఇయ్యరు. మేము ఇంటికి వచ్చి అటాచ్ చేసినా అని కూడా వాళ్ళు వినరు. మాకు ఇంట్లో చెత్తనే వాడది అని కొంతమంది అంటారు. ఈ ఆటో వాళ్ళు మాకు చెప్తారనమాట, సార్ పలానా వాళ్ళు చెత్తేస్తలేరు,
వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడానంటే పోయి మేము మాట్లాడతాం. అసలు ఇంట్లో చెత్త వెళ్ళకుండా ఉంటుంది ఎవరి ఇంట్లో అన్నా? ఖచ్చితంగా ఉంటుంది. మా ముద్దరేమో ఉంటాము, మాకు చెత్త పడేది అని వాళ్ళు ఇక మాతోటి వాదిస్తుంటారు. ఇక వాళ్ళతోటి కూడా మేము వాదిస్తుంటాం. కూరగాయలు కట్ చేసి ఆ టమాటా తోడు వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మరి అవి వేడేస్తారట. కూరగాయల కవర్ కూడా వస్తుంది. ఇక వేడేస్తారంటే చెప్పరు. చెప్పారు. కట్ మేము అక్కడ కంపెనీలో వేసుకుంటాము. మేము డ్యూటీ చేసే దగ్గర వాడేసుకుంటాం. అంటే మీరు ఎక్కడ డ్యూటీ చేస్తారు, ఆ డ్యూటీ డీటెయిల్స్ అని మీ సార్ని అడతా అంటే చెప్పరు. ఇక వాళ్ళకు చెప్పి మాకు బేజారు వస్తుంది సార్. ఇంకోటి బిల్డింగ్ ఉంటుంది అపార్ట్మెంట్, వాళ్ళకి ఏం చెప్తామంటే ఒక డస్ట్బిన్ పెట్టుకోండి. ఆ ఇండ్లందరూ ఇప్పుడు 20 ఇండ్లు 30 ఇండ్లు ఉంటాయి మీ అపార్ట్మెంట్లో. డస్ట్బిన్ పెట్టుకుంటే ఆ డస్ట్బిన్ ద్వారా ఆటో అయినా తీసుకోతాడంటే అట్లా కూడా పెట్టుకోరు సార్. ఆ ఓనర్లు కూడా మాకు సపోర్ట్ చేయరు. ఈ ఏరియాలో ఇక మా అంతలో మేమే కష్టపడాలి, కానీ పబ్లిక్ సపోర్ట్ లేదు సార్. లేదు, పబ్లిక్ సపోర్ట్ ఉంటే ఈ చెత్త పాయింట్ మొత్తం ఎప్పుడో వెళ్ళిపోతుండే, ఎలిమినేషన్ అవుతుండే జీపీ పాయింట్. పబ్లిక్ సపోర్ట్ లేదు, అయినా కానీ మేము ఇంటింటికి పోయి చెప్తూనే ఉంటాం సార్. చాలా కష్టపడుతున్నాం. ఎర్లీ మార్నింగ్ వస్తాం, మధ్యాహ్నం 2-2:30 అవుతుంటుంది. అప్పటిదాకా పని చేస్తాము. మార్నింగ్ ఏమో రోడ్లు సిమ్ చేసి, ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత లంచ్ అయిన తర్వాత డివైడర్లు, రోడ్ పక్కల సిల్ట్ ఉంటాయి కదా, అవన్నీ మేము చేసి కుప్పలా చేస్తే తర్వాత వెహికల్ వచ్చి తీసుకెళ్తాం సార్. మీకు ఎంత శాలరీ ఉంటుంది? మాకు టోటల్గా 18,000 ఉంటుంది సార్. ఇక అందులో ఈఎస్ఐపిఎఫ్ కట్టేసి 16,000 అట్లా వస్తుంది. వీళ్ళకేమో 17,000 ఉంటుంది. వీళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ కట్టేసి 15,000 వస్తుంది రెగ్యులర్గా ఉంటే కంటిన్యూగా వర్కర్లు. లాస్ట్ ఎప్పుడు పెరిగింది వీళ్ళకి శాలరీ? ఇక 2020 డేట్ గుర్తులేదు, కానీ 2020 4-5 years అవుతుంది శాలరీ పెరగక. అప్పటి నుంచి పాత శాలరీ ఏం పెరగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చినా పెంచలేరు, పాత ప్రభుత్వంలో కూడా పెంచుతా అని చెప్పి లాస్ట్ మినిట్లో పెంచలేరు. పర్మనెంట్ చేస్తా అని పర్మనెంట్ చేయలేరు. ఇక ఏమీ లేదు సార్, ఏం చేయలేదు. మేము కరోనాలో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాం సార్, చాలా కష్టపడ్డాము. ఆ గుర్తింపు వాళ్ళకు ఎవరికి లేదు, గవర్నమెంట్కు లేదు, పబ్లిక్కి లేదు, ఏం లేదు. ఎందుకు అంటే ఈ కరోనాలో ఉన్నప్పుడు అందరు ఇళ్ళల్లో ఉన్నారు. మేము అసలుంటిది మబ్బులో లేచి డ్యూటీలు చేసినాము. ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రత ఉంటేనే కదా కరోనా లాంటిది రాదని చెప్పారు. ఎస్, తగ్గుతుందని మేము చేసినాము. అలాంటిది అంత చేసినా కానీ మాకు గుర్తింపు లేదు సార్. ఇప్పుడు అంత 4-5 years అవుతుంది శాలరీ పెరిగి, మాకు శాలరీ పెరగలేదు, పర్మనెంట్ చేయలేరు. కనీసం పర్మనెంట్ చేయకపోయినా శాలరీ అయినా పెంచాలి, అది కూడా లేదు. ఇప్పుడు బయట వారికి చూడండి, ఇప్పుడు మొన్న లేటెస్ట్గా పాటలు పాడేటోళ్ళకు కళాకారులకు పర్మనెంట్ చేసిరంట. మరి వాళ్ళు ఏం చేసిరో తెలియలేదు. కరోనాలో హెల్ప్ చేసిరా, పని చేసిరా, ఎండనక వాననక మబ్బులేసి, అది మాకు అర్థమైతలేదు సార్. మా కష్టపడేటోళ్ళకు చూడాలి, చూసి చేయాలి, అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ మా భార్య పిల్లల్ని వదిలేసి వస్తాము. మళ్ళీ ఈ గలీజు చెత్తలా ఉండి మేము పని చేపిస్తుంటాము, చెత్తలు ఎత్తిపిస్తుంటాము, ఉచ్చలు వస్తారు, బాత్రూమ్లు కూర్చుంటారు. ఈ లారీలు పెడితే సార్ బాత్రూమ్ ఇది కూడా కూర్చుంటారు. అలాంటి గలీజులలో కూడా మేము పని చేయవలసి వస్తుంది, పని చేపియాలి, తప్పదు అన్నట్టు. ఇక చేయకపోతేనేమో డ్యూటీ ఉండదు, డ్యూటీ తీసేస్తాం అని అంటారు. సో అందు గురించే మా బాధ్యతగా మేము చేస్తుంటాం సార్ డ్యూటీ. ఇక మాకు ఏం గుర్తింపు అయితే ఏం లేదు సార్, శాలరీ ఇంక్రీజ్ లేదు. ఒక మాట చెప్పండి ఫైనల్, అంటే ప్రభుత్వం ఇది చేస్తే బాగుంటది, ఇప్పుడు జిహెచ్ఎంసీ కార్మికులకు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ప్రెసెంట్ మాకు ఇల్లు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బాగుంటుంది. మళ్ళా మాకు శాలరీస్ పెంచి, మాకు అలవెన్సెస్ కూడా లేదు సార్. ఎస్ఎఫ్ఏలకు మేము వచ్చిన జీతంలోనే మాకు పెట్రోల్ పెట్టుకోవాలంటే మొత్తం సైడ్ మీద తిరగాలి, ఆఫీస్ దగ్గర మస్తు తిరిగేది ఉంటుంది, సగం ఖర్చు అవుతుంది. అలవెన్సెస్ లేదు, ఫోన్ బిల్లు లేదు. ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ అంటారు, అంతకుముందు బయోమెట్రిక్ మిషన్ ఉంటుండే, సో అది ఆఫీస్ నుంచి ఇచ్చారు. ఇప్పుడు ఇది మాకు ఇంటర్నెట్ ఉంటేనే ఎఫ్ఆర్ఎస్ వస్తుంది. ఎఫ్ఆర్ఎస్ మా ఫోన్లోనే మేము తీయాలి. ఇక ఎఫ్ఆర్ఎస్ అది ఇంటర్నెట్ లేకపోతే అది రాదు. సో అన్నీ ఇప్పుడు అంతకుముందు బయోమెట్రిక్ చాలా రెంట్ కడుతుండే గవర్నమెంట్, ఇప్పుడు అది తీసేసారు. ఆ రెంట్ కూడా మిలుగుతుంది. రెంట్ మిలిగి మా ఎస్ఎఫ్ఏల ఫోన్లకే లాగిన్ ఇచ్చేసారు, యాప్ పంపించారు, ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ మేము తీస్తున్నాం. సో కనీసం అది మిగిలిందన్నా మాకు పెంచితే బాగుండని మేము అనుకుంటున్నాం. మన పెట్రోల్ అలవెన్స్, ఫోన్ బిల్లు, మళ్ళీ ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ రూమ్లు ఇవ్వాలి. మాకు పర్మనెంట్ చేస్తే ఇంకా సంతోషం సార్. మాకు మా పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది, ధీమా బతుకుతాము. మాకు ఏం లేదు సార్, ఇప్పుడు తీసేసినా మాకు రోడ్డు మీద ఎక్కడ పోతాం తెలియదు, అలాంటి పరిస్థితి ఉంది సార్. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా మా గురించి ఏం పట్టించుకుంటలేదు,
అంతకుముందు కేసీఆర్ గారు కూడా ఏం పట్టించుకుంటారు.